హలో ఆల్, వెల్కమ్ టు ప్రశాంతి పాఠశాల. ఈరోజు నేను కొత్తిమీర నిలవ పచ్చడి లేదా కొత్తిమీర పచ్చడి చేసి చూపిస్తున్నాను. ఇది నిలవ ఉంటుంది. ఒక నెల రోజుల దాకా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు అయితే ఉంటుంది. కానీ అప్పటి వరకు అయితే మనం ఉంచాం కదా. పచ్చళ్ళు ఇష్టమైన వాళ్ళు అయితే 2-3 రోజుల్లోనే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ నేను పెద్ద కొత్తిమీర కట్టలను 2 తీసుకున్నాను. నీట్గా కడిగి వాష్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను, కట్ చేసుకొని. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని కట్ చేసుకున్న కొత్తిమీర అంతా దాంట్లో వేసి 5 నిమిషాలు సిమ్లో మగ్గించుకున్నాను. కొత్తిమీర కొంచెం మగ్గిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకొని అది కూడా మగ్గించుకున్నాను. 2 మగ్గించి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని పేస్ట్ ఒక గిన్నెలోకి తీసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత దంచి కొట్టుకున్న 6-7 వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా వేయించుకున్నాను ఎరుపు రంగు వచ్చేదాకా. దాంట్లోనే ఒక చిన్న టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. ఆ 2 బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ పెద్ద కొత్తిమీర కట్టలు తీసుకున్నానని చెప్పాను కదా. ఇక్కడ నేను 3 చెంచాల కారం అయితే తీసుకున్నాను చిన్న చెంచాతో. అది కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర చింతపండు పేస్ట్ అనేది ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్ మీద వద్దు. ఈ విధంగా ఆయిల్లో కలిపేంత వరకు బాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. పోపులు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే పోపులు వేసుకోలేదు, ఓన్లీ వెల్లుల్లి కరివేపాకు ఒక్కటే వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. ఇలా కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ పెట్టండి. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అలాగే మనం ఇడ్లీ దోశలో కూడా కాంబినేషన్గా తీసుకోవచ్చు. నిలవ కూడా ఉంటుంది. మనం కర్డ్ రైస్ తింటాం కదా, దాంట్లో కూడా నంచుకోవడానికి పెట్టుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఫైనల్గా సిమ్లో ఒక 5-6 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఇలా ఒక బాక్స్లోకి తీసుకోవాలి, లేదా ఎయిర్ టైట్ కంటైనర్లో కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. పులుపు ఎక్కువగా తినలేని వాళ్ళు ఉంటే చిటికెడు బెల్లం లేదా చిటికెడు పంచదార వేసుకోండి. చాలా బాగుంటుంది. ఎరోమా కూడా ఇలా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. ఫైనల్గా నేనైతే అన్నం అయితే తినేస్తున్నాను, పిల్లలకు పెట్టేశాను. పిల్లలు తిన్న తర్వాత నేను కూడా తింటున్నాను. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.